caught in the crossfire. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకేందండి, ఆలస్యం టాపిక్లోకి వెళ్ళిపోదామా? నేను ముందు వీడియోలో అంబరిల్లా డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూపించాను కదా, అది స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ ఇస్తాను. ఎవరైనా చూడాలనుకుంటే ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ని తీసుకోండి. మెయిన్ క్లాత్ని ఈ విధంగా వేసుకొని, ఇది వచ్చేసి పై పార్ట్ అండి, ఇది పై పార్ట్ నేను కట్ చేసుకున్నది. ముందు వీడియోలో ఉందని చెప్పాను కదా, చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఇలా ఇటు వచ్చేసేమన్నా అసలండి, ఇటు సైడ్ వచ్చేసేమన్నా బ్యాక్ సైడ్ అనమాట. క్లాత్ ఈ విధంగా వేసుకోవాలి. అసలు వచ్చేసేమన్నా కింద ఉండాలి, బ్యాక్ సైడ్ వచ్చేమన్నా పైకి ఉండాలి. ఈ విధంగా వేసుకొని మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, పైన బాడీ పార్ట్, అది ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో మొత్తం యాడ్ చేసేయండి. మొత్తం యాడ్ చేసేయాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ది, బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ది, ఫ్రంట్ సైడ్ది రెండు ఇప్పుడు నేను చెప్పిన విధంగానే యాడ్ చేసేసేయండి. లైనింగ్కి మెయిన్ క్లాత్ యాడ్ చేసేయాలి. సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే, ఇలా పెట్టుకొని నేను హ్యాండ్స్కి ఈ అంచు వచ్చేలాగా వేస్తున్నాను. అందుకని ఈ లైనింగ్ని కొంచెం లోపలికి మార్చి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా మార్చి స్టిచ్ చేసేసుకొని మిగతాది మొత్తం ఇలా యాస్టీస్గా ఈ లైనింగ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకొని, ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా మనం స్టిచ్ చేసిన తర్వాత వాటిని కట్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇలాగ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, మొత్తము స్టిచ్ చేసేసి ఎక్స్ట్రాస్ ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉన్నటి వరకు కట్ చేసుకోవాలి. సేమ్ హ్యాండ్స్ కూడా అంతే, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ని వెనక్కి మడిచి కుట్టడం కోసం ఒక క్లాత్ తీసుకొని ఇటు సైడు 10 ఉండాలి, ఇటు సైడ్ 10 ఉండాలి. అంటే ఒక బాక్స్ లాగా ఉండాలి, ఎటు చూసినా 10 అంగుళాలు ఉండాలి. అలా తీసుకొని మనం ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత ఈ రౌండ్గా షేప్లో కట్ చేస్తాం కదా, క్లాత్ మెయిన్ క్లాత్ చూపిస్తాను. ఇది మెయిన్ క్లాత్ ఇలా ఈ విధంగా పెట్టి ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేస్తే మనకి నెక్ షేప్ వస్తుంది కరెక్ట్గా. ఈ విధంగా కట్ చేసుకొని ఇలా వస్తుంది. ఈ విధంగా ఒక పీస్ని తీసుకొని ఒక పాదం ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ చేయండి. పాదం గ్యాప్ ఉండి స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇలాగే, బ్యాక్ నెక్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకొని పాదం ఖర్చుతో స్టిచ్ వేసేసుకొని ఇక్కడ మనం చిన్ని కట్స్ ఇవ్వాలి. వీటికి మనం పాదం ఖర్చుతో కుట్టాం కదా, ఆ కుట్టు బయట వైపుకు వెళ్లకుండా లోపల వైపే ఈ క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్ దగ్గర చిన్ని కట్స్ ఇవ్వండి.
ఎందుకంటే ఇది మనకి ఇటువైపు తిప్పి కుట్టేటప్పుడు కరెక్ట్గా షేప్ అనేది, క్రాస్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, చక్కగా రౌండ్ తిరుగుతుంది ఇలా కట్స్ ఇవ్వడం వల్ల. ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత దీన్ని లోపల వైపుకి ఇలా చూసారా, మనం స్టిచ్ వేయకముందే చక్కగా రౌండ్ షేప్ కనిపిస్తుంది. దీని ఎడ్జ్ మీద అంటే అంచు మీద కరెక్ట్గా స్టిచ్ వేసేయాలి. ఈ విధంగా స్టిచ్ వేయాలి ఎడ్జ్ మీద, ఇలా చక్కగా నీట్గా కనిపిస్తుంది. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చి బ్యాక్ పార్ట్ అన్నమాట. అసలు వచ్చేసి ఏమన్నా రెండు లోపల వైపు ఉండాలి, లైనింగ్ క్లాత్ వచ్చేసి ఏమన్నా బయట వైపు ఉండాలి, ఇటు బయట వైపుకు ఉండాలి, ఇటు బయట వైపుకు ఉండాలి. ఆ విధంగా పెట్టి ఇక్కడ రెండు షోల్డర్స్ని పాదం ఖర్చుతో జాయింట్ చేసేయండి. షోల్డర్స్ రెండు ఈ విధంగా జాయింట్ చేసేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసేసి స్టిచ్ చేసుకున్న హ్యాండ్ ఉంది కదా, ఆ హ్యాండ్ని మెయిన్ క్లాత్ ఉంది కదా పైవైపు, ఈ మెయిన్ క్లాత్ కలవాలన్నమాట. ఇలా ఇది మధ్యలో కరెక్ట్గా ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు ఈ కుట్టు కరెక్ట్గా ఉండాలి. ఈ హ్యాండ్ మధ్యలో ఉన్న ఏరియాను ఈ కుట్టు షోల్డర్ మీద మనం వేసిన కుట్టు ఈ రెండు కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఈ విధంగా పెట్టి ఇక్కడ స్టార్ట్ చేసి పాదం ఖర్చుతో ఇలా ఇలా స్టిచ్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇక్కడ మధ్యలో నుండి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా వేసేయండి. రెండు హ్యాండ్స్ ఇదే విధంగా వేయాలి. ఈ విధంగా హ్యాండ్స్ రెండు స్టిచ్ వేసుకోవాలి. కింద పార్ట్ కోసం కుచ్చు పెట్టుకోవడానికి 2 మీటర్స్ తీసుకోమని చెప్పాను కదా, ఆ 2 మీటర్స్ వచ్చేసి 1 మీటర్ వచ్చేసేమన్నా ఫ్రంట్ పార్ట్కి, 1 మీటర్ వచ్చేసేమన్నా బ్యాక్ పార్ట్కి కావాలి. కాబట్టి నేను రెండు సపరేట్గా తీసుకున్నాను. మీటర్గా కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాను, 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా వస్తుంది కదా, ఇది మెయిన్ ఉంటే ఇది కూడా మెయినే ఉండాలి. ఇలా ఈ విధంగా వేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా వేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మొత్తం ఈ క్లాత్ మొత్తం ఇలా మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం చివరి వరకు పెట్టుకోవాలి. సేమ్ బ్యాక్ సైడ్ కూడా అంతే. ఇంకో మీటరు సపరేట్గా ఉంది కదా, 1 మీటరు ఫ్రంట్ వైపు, 1 మీటరు బ్యాక్ వైపు, ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఈ విధంగా కుచ్చు పెట్టుకోవాలి. దీన్ని రివర్స్ చేసి ఈ ఎడ్జెస్ 2 అంగుళాలు మనం ఖర్చు కోసం 2 అంగుళాలు పెట్టాం కదా, ఆ 2 అంగుళాలు వదిలేసి మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ జాయింట్ చేసిన తర్వాత డ్రెస్ అయితే ఈ విధంగా ఉంది. డ్రెస్ అయితే లుక్ చాలా బాగుంది కదా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.